హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యవంశి మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్ లోనే ఇండియాలో బాంబ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. అయితే అది చేసిన టెర్రరిస్టులను అలాగే స్లీపర్ సెల్స్ ను కబీర్ శ్రాఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళను కనిపెడతాడు. అయితే మీడియా వాళ్ళు వీటికి కారణమైన బిలాల్ టైగర్ వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి ముందే తప్పించుకున్నారు కదా అని అంటారు. అయితే టైగర్ అనే వ్యక్తి ఇరాన్ కి, అలాగే బిలాల్ అనే వ్యక్తి పాకిస్తాన్ లో ఉన్న ముజాబాద్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉమర్ హఫీజ్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అయితే ఉమర్ హఫీజ్ ఇలీగల్ గా ఏఎస్ఐ పనులు చేస్తూ ఉంటాడు. దాని తర్వాత అసలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 1000 కిలోల ఆర్డిఎక్స్ ఇస్తే వాళ్ళు వాడింది 400 కేజీల ఆర్డిఎక్స్ మాత్రమే, మిగతా ఎక్కడుంది అని కబీర్ శ్రాఫ్ ని అడుగుతారు. అయితే కబీర్ శ్రాఫ్ కి తెలుసు అది ఇండియాలో వాళ్ళు కావాలని ఎక్కడో దాచుంటారని. తర్వాత ఉమర్ హఫీజ్ లష్కర్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అందులోనే అతని పెద్ద కొడుకు చనిపోతాడు. దాని తర్వాత అతని ఇద్దరు కొడుకులు లండన్ నుంచి తిరిగి వస్తారు. వాళ్ళు ఇండియన్స్ మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. బిలాల్ వాళ్ళకి తెలిసిన టెర్రరిస్ట్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకో 2 days లో క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది, మీరు అక్కడ విజిటింగ్ వీసా వెళ్తారు కానీ తిరిగి రారు, మీతో కాంటాక్ట్ లో ఉండేది అక్కడ రియాజ్, మీకు ఆర్డర్స్ వచ్చేదాకా ఏం చేయకండి అని చెప్తాడు. అయితే ఉమర్ వాళ్ళకి తెలిసిన ముక్తార్ కూడా వాళ్ళతో వెళ్తాడు. తర్వాత ఇండియాలో సీరియల్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. కబీర్ శ్రాఫ్ సీఎం కి ఫోన్ చేసి అర్జెంట్ గా మిమ్మల్తో మాట్లాడాలని అంటాడు. అయితే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కబీర్ శ్రాఫ్ మాకు డౌట్ వచ్చిన ఒక 40 స్లీపర్ సెల్స్ ని వాళ్ళని చంపేసాం, అలాగే ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే వాళ్ళు రాజ్బీర్ అనే ఒక హోటల్ తో కాంటాక్ట్ ఉన్నారని. ఆ రాజ్బీర్ ఎవరో కాదు, ఉమర్ హఫీజ్ కొడుకు రియాజ్ అని చెప్తాడు. అయితే వెంటనే అతన్ని పట్టుకోవడానికి సీఎం అంటాడు, నేను అక్కడికి మా టీం ని పంపించాను అంటాడు. టీం ని లేట్ చేసేవారు అంటాడు. సూర్యవంశి అని చెప్తాడు. సూర్యవంశి అనే అతని టీం అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. అయితే సూర్యవంశికి అందరి పేర్లు మర్చిపోయి ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది. అతని టీమ్ లో మెంబర్ అయిన ఒక అమ్మాయి రియాజో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అతనితో సెల్ఫీ దిగుతుంది. దాని తర్వాత బయట ఉన్న సూర్యవంశికి వచ్చి చూపిస్తుంది. ఆలో పడికే అక్కడ తనకి పోలీసులు వచ్చారని తెలుస్తుంది. వాళ్ళ మనుషులతో అటాక్ చేపిస్తాడు. వాళ్ళందరినీ షూట్ చేస్తాడు. రియాజ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఎలాగోలా చివరికి సూర్యవంశి అతన్ని పట్టుకుంటాడు. రియాజ్ ని సేఫ్ హౌస్ దగ్గర తీసుకెళ్లి సూర్యవంశి ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. అదే టైం అక్కడికి కబీర్ శ్రాఫ్ వస్తాడు. అప్పుడు అతను నీ గురించి అంతా తెలుసని, నువ్వు 48 hours లో కేసు అంతా సాల్వ్ చేసావు, కాకపోతే బిలాల్ టైగర్ మాత్రం పట్టుకోలేకపోయావు అని అతను అంటాడు. అప్పుడు కబీర్ శ్రాఫ్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు, బిలాల్ మీ నాన్న దగ్గరే ఉన్నాడని అంటాడు. కబీర్ శ్రాఫ్ సూర్యవంశి తోటి నేను ఆ స్లీపర్ సెల్స్ ని ఎన్కౌంటర్ చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉందో, అలాగే బిలాల్ టైగర్ వాళ్ళని పట్టుకోపోయినందుకు నాకు అంతే రిగ్రెట్ గా ఉంది అంటాడు. అప్పుడు సూర్యవంశి ఆ బాంబ్ బ్లాస్ట్ నేను అందులో మా పేరెంట్స్ ని కోల్పోయా అని చెప్తాడు. అసలు 1 ton ఆర్డిఎక్స్ వచ్చింది, కానీ వాళ్ళు ఆ బాంబ్ బ్లాస్ట్ వాడింది 400 కేజీల ఆర్డిఎక్స్ మాత్రమే. దీనికి ముంబై సిటీ ఇంత షేక్ అయిపోయింది, మీద 600 కేజీలు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు, అది ఎక్కడో తెలియదు అని అంటూ ఉంటాడు. రియాజ్ ని పట్టుకున్నారని ఉమర్ హఫీజ్ కును బిలాల్ కును మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే ఉమర్ హఫీజ్ నువ్వు ఇప్పుడు ఇండియాకి వెళ్లే సమయం వచ్చిందని బిలాల్ తో అంటాడు. ముక్తార్ షోగఢ్ లో వివేక్ అనే పేరుతో బతుకుతూ ఉంటాడు. అయితే అతనికి బిలాల్ ఇండియాకి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సూర్యవంశి కొడుకైన ఆర్యన్ బర్త్డే కి అతని టీమ్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళతో అందరూ వస్తారు. అప్పుడు మనకు స్టోరీ అనేది రివీల్ చేస్తారు. అతను బుల్లెట్ గాయంతో హాస్పిటల్ జాయిన్ అవుతాడు. అయితే రియా అతనికి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి తనని తీసుకెళ్దామని చూస్తారు. నేను చెప్పేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని రియా చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డే సూర్యవంశి వాళ్ళ టీం మొత్తం అతనితో మాట్లాడుతూ ఉంటారు ఆ రూమ్ లో. అది చూసి రియా వాళ్ళందరినీ తిడుతుంది. దాని తర్వాత సూర్యవంశి రియాని కలిసి తనతో మాట్లాడి నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నా అని ప్రపోజ్ చేస్తాడు. తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మ్యారేజ్ కూడా అవుతుంది. అలాగే వాళ్ళ కార్యాన కొడుకు కూడా పుడతాడు. ఒక సెంట్రల్ మాల్ దగ్గర యాకూబ్ అనే క్రిమినల్ ఉన్నాడని తెలిసి సూర్యవంశి అక్కడికి వెళ్తాడు. ఆ కారులోనే రియాను ఆర్య కూడా ఉంటారు. తన కారు అక్కడ పార్క్ చేస్తూ ఉండగా అక్కడే వాళ్ళు ఉండడం చూసి వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తారు. వాళ్ళు గన్ తీసి కలుస్తూ ఉంటారు. చివరికి సూర్యవంశి వాళ్ళని షూట్ చేస్తాడు. కానీ చూసేసరికి ఆర్యకు బుల్లెట్ దిగి ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్తారు. ట్రీట్మెంట్ చేశాక డాక్టర్లు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు. అయితే రియా బాధపడుతూ సూర్యవంశి తోటి ముంబైలో నువ్వు ఒక్కడివే పోలీసు కాదు, అలాగే నువ్వే ఒక్కడివే డ్యూటీ చేయట్లేదు, చేశాక నీలాగా వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ లో పెట్టరు అని చెప్తుంది. అప్పుడు సూర్యవంశి ఇప్పుడు నేను వాళ్ళని అలా వదిలేస్తుంటే ఇప్పటికి కొన్ని వేల ప్రాణాలు వాళ్ళు తీసేవాళ్ళు అని అంటారు. అయినా కానీ నీలాగా వాళ్ళ ఫ్యామిలీని ప్రాబ్లం లో పెట్టలేక అని తను అంటూ ఉంటుంది. దయచేసి మా ఇద్దరికి దూరంగా ఉండు అని చెప్పి వెళ్తుంది. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అయితే రియాను సూర్యవంశి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాం, ఆర్యన్ తీసుకొని అని తను చెప్తుంది. ఎంబసీలో నీకు కొన్ని సిగ్నేచర్స్ కావాలి, పిలిచినప్పుడు రా అని కూడా చెప్తుంది. దానికి సూర్యవంశి సరే అని చెప్తాడు. అయితే ఆర్య సూర్యవంశి తోటి నేను మీ ఇద్దరితో కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీటింగ్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతను రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ త్వరలో ముంబైలో ఒక పెద్ద బ్లాస్ట్ జరగబోతుందని చెప్తాడు. అయితే ఏటీఎస్ టీం వాళ్ళు
మాకు కొన్ని ట్రాన్సాక్షన్ వల్ల ట్రేస్ చేసి తెలిసింది ఏంటంటే ఖాదర్ ఉస్మాని తనకు ఒక ఫౌండేషన్ ఉండేది, అందులోంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. అదే ఫండ్స్ ఒమర్ హఫీజ్ వాళ్ళ లష్కర్ వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటాయి. ఇతను పట్కాలో ఉంటాడు. అక్కడ సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా అతన్ని ఎంక్వైరీకి ఇలా పిలవలేం, ఎందుకంటే అతను పొలిటికల్ కి సంబంధించిన వ్యక్తి. అలాగే అతను తన ఎంక్వైరీకి అని తీసుకొస్తే బాగా గొడవలు జరుగుతాయని అంటాడు. అయితే అప్పుడు సీఎం వెంటనే అతన్ని ఎంక్వైరీ పిలు, వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ నేను చూసుకుంటానని అంటాడు. నెక్స్ట్ డే స్టేషన్ దగ్గరికి అబ్బాస్ అనే ఆఫీసర్ ను వాళ్ళ నాన్న ఖాన్ అక్కడికి వస్తాడు. వాళ్ళు సూర్యవంశ్ తో మాట్లాడుతూ ఉంటారు. లోపల అక్కడికి ఖాదర్ వస్తాడు. మీ ఫౌండేషన్ నుంచి ఫండింగ్స్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి అని చెప్తాడు. అప్పుడు అతను ప్రపంచంలో మా ఫౌండేషన్ లో ఎన్ని ఫండింగ్స్ జరిగినాయి, ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, మేము వాటిని సోర్స్ చూసుకోం, అతను కొంచెం రూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సూర్యవంశి మీ పట్గాలో ఉన్న 5 పిల్లలను సిరియాకి పంపించి లష్కర్ దాంట్లో జాయిన్ చేపించారు, అది మీరే నాకు తెలుసు. అలాగే మీరు అందరినీ రెచ్చగొట్టే స్పీచెస్ ఇస్తూ ఉంటారు అని అతని గురించి చెప్తూ ఉంటాడు. అలాగే బిలాల్ నీ ఫ్రెండ్ కూడా అని కూడా తెలుసా అని అంటాడు. అప్పుడు అతను ఈ దేశంలో అసలు ముస్లింల పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని అంటాడు. అప్పుడు సూర్యవంశి ఇతను ఖాన్ ఇతను ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు, ఇప్పుడు అతను కొడుకు చేస్తున్నారు. ముస్లిమ్స్ అంటే వీళ్ళు దేశం కోసం ఏమైనా చేస్తారు, ఇంకా ఇవ్వని అంటున్నారు అని అంటాడు. దాంతో అతను అక్కడి నుంచి వెళ్తాడు. రోజు నైట్ ఉస్మాని దగ్గరికి వివేక్ పేరుతో ఉన్న ముక్తార్ కూడా ఉస్మానిని కలవడానికి వచ్చి అతన్ని కలిసి మీ ఫ్రెండ్ బిలాల్ ఇక్కడికి వస్తున్నాడు గోవాకి అని అంటాడు. అయితే గోవాలో అతన్ని రిసీవ్ చేసుకోవాలని అతని మనిషి చెప్తాడు. అయితే అతని మనిషి జాన్ అనే ఒక టాక్సీ డ్రైవర్ చెప్తాడు. జాన్ తన గర్ల్ ఫ్రెండ్ లిల్లీని ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్లి అతన్ని రిసీవ్ చేసుకుంటాడు. తర్వాత బిలాల్ వాళ్ళ మనుషులందరినీ కలుస్తాడు. తర్వాత వాళ్ళంతా సావత్ వాడికి వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు దాచిపెట్టిన RDX అంతా తీస్తూ ఉంటారు. అదే టైం కి ఒక వ్యక్తి డోర్లు తెరచడం చూసి లోపలికి వద్దామని చూస్తాడు. అయితే బిలాల్ తనని ఆపి అతనితో మాట్లాడి పంపిస్తాడు. RDX అంతా వాళ్ళు ట్రక్కుల్లో షిఫ్ట్ చేస్తారు. అక్కడ నుంచి బిలాల్ ఉస్మానితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే బిలాల్ ఉస్మాని తోటి ఇంకా ఇక్కడ ఇంకొన్ని గంటలు కాబట్టి ఉండేది, నేను ముంబైకి వెళ్ళి నేను మా అమ్మ సమాధి దగ్గర ప్రేయర్ చేసేస్తాను అంటాడు. దానికి అతను ఒప్పుకోడు. ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు నా ఫ్రెండ్ అయినా నేను ఇంతవరకు ఏం అడగలేదు, నాకు ఈ ఒక్కసారి హెల్ప్ చేయని అంటాడు. దానికి అతను ఒప్పుకుంటాడు. అయితే అతను ప్రేయర్ చేసే సమాధి దగ్గర ఖాన్ అతని కొడుకు అబ్బాస్ కూడా ఉంటారు. అయితే వాళ్ళు సూర్యవంశ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అబ్బాస్ కి చెప్పి ట్రాక్ డౌన్ చేయమిస్తారు. అయితే అతను హోటల్ కి వెళ్తాడు. అక్కడ పోలీసులు అంతా వెళ్తారు. అక్కడ పోలీసులు వచ్చారని బిలాల్ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు. సూర్యవంశ్ అని అతని టీం అతని రూమ్ కి చేరుకుని ఉంటారు. చేతిలో అతను గన్ పట్టుకుని చనిపోవాలనుకుంటాడు. తర్వాత అక్కడ కబీర్ షాఫ్ కూడా వస్తాడు. తర్వాత బిలాల్ అతను షూట్ చేసుకుని చనిపోతాడు. అయితే బిలాల్ ని చూసిన వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. నువ్వు ఎవరినైనా చూసావు అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ పేర్లు కానీ మర్చిపోయా, నాకు డిఫెక్ట్ ఉందని చెప్తాడు సూర్యవంశిలాని. అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్లి ఫారెన్సిక్ వాళ్ళని పిలిపిస్తారు. ఫారెన్సిక్ వాళ్ళు అక్కడ RDX బాంబు ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఉమర్ హఫీజ్ అతను ఇంకో కొడుకుని పంపిస్తాడు. రియాజ్ ఒక జైల్లో ఉన్నాడని తెలిసి రియాజ్ వాళ్ళ తమ్ముడు ఆ గోడను బ్లాస్ట్ చేసి మరి రియాజ్ ని తీసుకెళ్తాడు. మళ్ళీ సూర్యవంశ్ కి ఆ గోడను బ్లాస్ట్ చేయడానికి కూడా వాడింది RDX అని తెలుస్తుంది. వేరే వేరే ప్లేస్ లో ఉన్న స్లీపర్ సెల్స్ కి అంతా ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అయి ఉంటుంది. ఎంబసీ క్లోజ్ అయినాక వచ్చినందుకు సూర్యవంశిని రియాజ్ వెళుతూ ఉంటుంది. మరో పక్క స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు మనం ఏమేం ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్టింగ్ చేయబోతున్నామో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బిలాల్ ని పికప్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ జాన్ అని తెలుస్తుంది. ఆ విషయం కబీర్ ష్రఫ్ కి చెప్తాడు. అలాగే ఎంబసీని కాంటాక్ట్ అయితే మనకు తెలిసింది అతను బ్యాంకాక్ లో ఉన్నాడని అని అంటాడు. అయితే వివాన్ను నువ్వు వెళ్ళు అని కబీర్ చెప్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ లిల్లీని పట్టుకుంటారు. దాంతో తను నిజమంతా చెప్పిస్తుంది. అయితే తనని పికప్ చేసుకోవడానికి జాన్ వస్తాడు. అక్కడ పోలీసులు మోటార్ బోట్ హెల్ప్ తో అతను తప్పించుకుంటూ ఉండగా సూర్యవంశి హెలికాప్టర్ సాయంతో అతను పట్టుకుంటాడు. తర్వాత అతను టాక్సీ డ్రైవర్ ని నాకును ఉస్మాన్ కొంచెం పరిచయం ఉంది. అయితే ఉస్మాన్ మనిషి అయిన ఫరాన్ దగ్గరకు వచ్చి అజయ్ గుప్తా అని ఒక పేరుతో ఒక మనిషి వస్తాడు, అతను మా దగ్గర తీసుకురా అన్నాడు. అంతకుమించి నాకు తెలియదు. తర్వాత అతను చనిపోయాక అతను బిలాల్ అని తెలిసింది. నేను ఇదేంటి ఎందుకు ఇలా చేశారని వాళ్ళని అడిగితే ఏం ప్రాబ్లం లేకుండా నీకు బ్యాంకాక్ పంపిస్తున్నా అని ఉస్మాని చెప్పాడు. అలాగే నీ అక్కడ రియాజ్ ఒక బాగా పొడుగున్న వ్యక్తిని చూసా అని అతనితో అంటాడు. ఇండియాకి వచ్చాక సూర్యవంశి పడ్గడ్కి వెళ్లి నేను అరెస్ట్ చేయడానికి నాకు సాలిడ్ ఎవిడెన్స్ దొరికిందని నువ్వు బ్యాంక్ కి పంపించిన జాన్ అతను నిజమంతా చెప్పాడని నేను ఇప్పుడు అరెస్ట్ చేశాను తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో అంతా ముస్లిం అంతా వాళ్ళని అడ్డుకుంటారు. సూర్యవంశి వాళ్ళతోటి మీరు అనుకున్నట్టయితేనే మంచివాడు కాదు, టెర్రరిస్టులతో సంబంధం ఉంది, అలాగే ఇతను చాలా క్రైమ్స్ చేశాడు, మీ ఏరియా పడ్గోలోనే 5 పిల్లలు సిరియాకి పంపించి వాళ్ళని లష్కర్ లో చేర్పించాడు అని అదంతా చెప్పి
మాకు దారి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో వాళ్ళు దారిస్తారు. అయితే ఎంత కొట్టినా ఉస్మాని మాత్రం నిజం చెప్పాడు. అదే సూర్యవంశి వాళ్ళ కూతురును వాళ్ళ వైఫ్ ని తీసుకొని వస్తాడు. వాళ్ళని ఒక రూమ్ లో తీసుకెళ్తాడు. నలుగురు లేడీ పోలీస్ ఆఫీసర్లను తీసుకొని వస్తాడు. అయితే ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు మూస్తారు. మిగతా ఇద్దరు సూర్యవంశి బెంచ్ కొడుతూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. అయితే అది ఉస్మాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని నిజం చెప్తాను ఒప్పుకుంటాడు. ఈ రోజు ఫరాన్ రియాజ్ కలుసుకోబోతున్నారని చెప్తాడు. అయితే అక్కడికి ఉస్మానిని తీసుకెళ్తారు. వాళ్ళతో పాటు ఆశిష్ కూడా వెళ్తాడు. ఉస్మాని ఫరాన్ తోటి నాకు వేడి నీళ్ళు తాగాలని చెప్తాడు. అయితే అతను స్టవ్ వెలిగిస్తాడు. అయితే గ్యాస్ దగ్గర బాంబు ఉంటుంది. అది బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో ఆశిష్ చనిపోతాడు. ఆశిష్ వాళ్ళ వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత అతను అంత్యక్రియలు చేస్తారు. ఆశిష్ వాళ్ళ వైఫ్ రియా తోటి మన జీవితంలో మన కన్నిటికంటే ముఖ్యమైనది మన ఫ్యామిలీనే, మీరును సూర్యవంశి ఇద్దరు కలిసి ఉన్నానని నచ్చ చెప్తుంది. బాంబ్ బ్లాస్టింగ్ చేయే రోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వివేక్ వైఫ్ విద్య అంతా వింటుంది. రియాజ్ ని చూసి గుర్తుపడుతుంది. అతను వివేక్ కాదు, మా మనిషి ముక్తార్. నేను వదిలేద్దాం అనుకుంటాను, కాకపోతే నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తావని నేను చంపేస్తున్నా అని షూట్ చేస్తాడు. అయితే ఉస్మాని వాళ్ళ కూతురు వాళ్ళకు హెల్ప్ చేద్దాం అని రెడీ అవుతుంది. అతను కొంతమంది ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు. అందులో ముక్తార్ ఫోటోని చూసి ఆ రోజు మా ఇంటికి వచ్చాడని గుర్తుపడుతుంది. అలాగే అతను షోగట్ లో ఉంటాడని చెప్తాడు. అయితే అక్కడికి సింబా వెళ్తాడు. సింబా అక్కడ వాళ్ళందరినీ కొడతాడు. దాని తర్వాత అక్కడ తారును సింబా ఫైట్ చేసుకుంటారు. సింబా అతన్ని అరెస్ట్ చేస్తాడు. సింబా సూర్యవంశ్ ఫోన్ చేసి ఈ స్లీపర్ సెల్స్ 7 బల్లల్లో RDX బాంబుని పంపారు, అందులో 6 బయలుదేరాయి, ఇప్పుడు ఒకటి నేను వచ్చినప్పుడు పట్టుకున్నా అని దాని గురించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంతా చెప్తూ ఉంటాడు. స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు వాళ్ళు ఏ ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేసెస్ లో కార్స్ లలో RDX పెట్టి అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతారు. అయితే డీటెయిల్స్ తెలిసిన మిగతా పోలీసు వాళ్ళందరూ ఆ ప్లేస్ లోకి వెళ్లి ఏ కార్లు ఉందో చెక్ చేస్తారు. ఏ ప్లేసెస్ లో పెట్టారో తెలిసాక వాళ్ళు NSG వాళ్ళని పిలుస్తారు. NSG వాళ్ళు వచ్చి హెలికాప్టర్ సాయంతో ఆ కార్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. ఒక మార్కెట్ దగ్గర ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అక్కడే టైం సెట్ అయి ఉంటుంది. అయితే ఆ విషయం అబ్బాస్ అక్కడ వాళ్ళందరికీ చెప్తాడు. అయితే హిందూస్ ముస్లిమ్స్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అలా తర్వాత అక్కడ సూర్యవంశి వచ్చి ఆ కార్ ని తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు లేని ఒక దూరం ఒక మిల్ దగ్గర ఆ కార్ ని వదిలేస్తాడు. బ్లాస్ట్ అవుతుంది. సింబా ముక్తాన్ని సూర్యవంశి వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ఆలో పడి అక్కడ రియాజ్ మిగతా స్లీపర్ సెల్స్ గన్స్ పట్టుకొని అలాగే రియాకు బాంబ్ పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు. తర్వాత పోలీసులందరికి కత్తులను గన్లు పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారు. సింబాల్ వేసి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి సింగం వస్తాడు. ఇక సింగం, సింబా, సూర్యవంశి ముగ్గురు కలిసి స్లీపర్ సెల్స్ ని షూట్ చేస్తూ ఉంటారు. అలా రియాజ్ అతని బ్రదర్ ముక్తార్ ఒక రూమ్ లో ఉండి ఉంటారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు చనిపోవడం కన్ఫర్మ్ అయినా కానీ మీరు యుద్ధాన్ని కొనసాగిస్తారని మాట ఇవ్వని అంటారు. అతను మాటిస్తాడు. ఆ టైంకి అక్కడ సింగం వస్తాడు. సింగం త్వరలోని అంతు చూస్తా అని రివర్స్ లో అతని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత వాళ్ళని కొడుతూ బయటికి తీసుకెళ్తారు. ఇక చివరికి వాళ్ళ ఈ ముగ్గురు షూట్ చేసి చంపేస్తారు. అలా ఈ మూవీ అనేది నవ్వుతుంది. మీకు అనిపించిన కామెంట్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.